హల్లెలూయా. ఇంతవరకు దేవుడు తన దాసురాలను మన మధ్య నిలవబెట్టుకుని దేవుడు మనకు శ్రేష్టమైన మాటలను అందించా. నా బిడ్డలారా, మీరు విని ఆధ్యాత్మికముగా దీవించబడాలని నా ప్రత్యేక ఆశ ఉంటున్నది. ఈ సమయంలో మనందరం లేచి నిలబడి ఒక పల్లవి, ఒక చరణాన్ని పాడి మిగతా సమయాన్ని దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. మీరెవ్వరూ పాడొద్దు. ఘనమైనవి నీ కార్యములు స్థిరమైనవి నీ ఆలోచనలు యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు స్థిరమైనవి నీ ఆలోచనలు యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి పింఛను అన్ని వేళలా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి పింఛను అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వదనే అనుదినము నీ ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నాయనల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. అందుకోవడమా చాలా మంది పురుషులు, చాలా మంది బాగుంటున్నారు. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా. నీ మనసులో నేనుంటే చాలయ్యా. బహుకాలము నేనున్న స్థితిలో కృపాలయడా చాలునంటిది. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా. నీ మనసులో నేనుంటే చాలయ్యా.
ఘనమైనవి నీ కార్యములు నాయనా, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. మొదలు పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులందించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నాయనా, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూర్చుందాం. ఎక్కువ ఫస్ట్ ఈ మధ్యహాన కాలమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో కొన్ని నిమిషాలు, ఎక్కువ సమయం లేదు, ఒక 10-15 నిమిషాలలో నేను దేవుని మాటలు ముగించాలని ఆశపడుతున్నా. సొలొమోను భక్తుడు సామెతల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనములో 5వ అధ్యాయము ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనములు చాలా ప్రశస్తమైన మాట పరిశుద్ధాత్మ దేవుడు మనకు లిఖించాడు. ఒక మాట, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో అని ఒక మాటను చెప్తున్నా. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, దేవుని మందిరములో గాని, నీవు దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు గాని, నీవు దేవునితో గడిపిన ఆ కొద్ది సమయము గాని నీ ప్రవర్తన చాలా 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 జాగ్రత్తగా చూసుకోవాలి. ఈనాడు చాలా మందికి క్రమము లేదు. అలాంటి వారిని గురించి దేవుడు మాట్లాడతాడు. అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి మీరు బయటికి పొమ్మని చెప్తాడు దేవుడు. ఇక్కడ సరిగ్గా 12 ప్రారంభం అని చెప్పన్నాను. ప్రతి వారం రోజున చక్కగా ఆయన ప్రార్థన చేసి ప్రార్థనలో పెట్టాడు. అన్న బయటికి వెళ్ళిపోయాడు. టెలిఫోన్ అండి. మనము ఒక క్రమాన్ని మనం పాటిస్తున్నప్పుడు ప్రారంభంలోనే మనం ఆ రీతిగా లేవంటే మిగతా ఆరాధన అంతా ఎలాగెళ్తారు? మీరు పెద్దలు, విద్యులు, దేవుని వాక్యం తెలిసిన వారు, అలాంటి పరిస్థితుల్లో కూడా అది జరగటానికి వీలు లేనే లేదు. ఇక రెండవది చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుడు నిలబెట్టుకుని ఇక్కడ ఎంత శక్తివంతమైన ఆరాధన జరుగుతుంటే పెద్దలు బయట తిరుగుతున్నారు. అసలు మీకు సిగ్గు అనిపించట్లేదు? అసలు దేవుడు మాట్లాడుతుంటే అసలు దేవుడు వాక్యం బోధించేవాళ్ళే మీరు, వాయువు నడిపించే బిడవ మీరు, అనేక మందిని క్రమం చేస్తున్న బిడవ మీరు. ఎంతకాలం నేర్చుకుంటారు మీరు? దేవుని మందిరానికి వచ్చినప్పుడు మీ పనులన్నీ చూసుకుని దేవుని మందిరంలోకి రండి. మీ పనులన్నీ చూసుకుని రండి దేవుని మందిరంలోకి. తప్పనిసరి పనా ఒకసారి వెళ్ళండి బయటికి, ఏం పర్వాలేదు. చాలా ప్రాముఖ్యమైన పని 2 సార్లు వెళ్ళండి, పర్లేదు. కానీ ఇదేదో సినిమా హాల్లో కూడా ఎవడో ఒకసారన్నా ఎక్కడేమో ఇంటర్వ్యూలు ఇస్తేనా మిగతాదంతా కూడా వాడి చూపంతా కూడా స్క్రీన్ మీద ఉంటారు. అలాంటి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మాట్లాడుతుంటే అసలు లెగసి వెళ్ళాలని అసలు ఆ ఆలోచన మీకు వచ్చిందంటే మీరు ఎంత లోకంలో ఉన్నారో మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి ఒక్కసారి. దేవుని బిడ్డలా, ఈ రోజున మీకు నేను ఈ భయం అనేది, ఈ వాక్య జ్ఞానం అనేది మీకు నేర్పలేదు అనుకోండి, రేపొద్దుట దేవుడు నన్ను లెక్కడుగుతాడు.
నేను దేవుడికి సమాధానం చెప్పను. ఎప్పుడైనా నీ బిడ్డలు ఆ రీతిగా బయటికి లోపలికి గాడిదలాగా తిరుగుతుంటే నువ్వు ఎప్పుడైనా హెచ్చరించావా అని దేవుడు నన్ను అడిగితే నేను లెక్కలు చెప్పాలి. నా బిడ్డలారా మరలా చెప్తున్నాను. ఒక ఆయనకి ఈరోజు క్రికెట్ చాలా ప్రాముఖ్యమైంది, ఇక్కడ పాటలు పెట్టాలని చెప్పంటే అసలు ఎట్టి వెళ్ళిపోతున్నామో మనము. ఆయన ఈ దేశానికి రావడానికి కొన్ని వందల మంది ప్రార్థన చేస్తే ఈ దేశానికి క్రికెట్ ఆడటానికి వచ్చారు. అక్కడ పనికి మాలిన ఆలోచనలు, పనికి మాలిన తలంపులు, మీ తలంపులు నా తలంపులు వంటివి కాదని చెప్తున్నాడు దేవుడు. దేవుని చేతిలో మనం పడ్డామా చాలా భయంకరం. చాలా జాగ్రత్తగా గమనించాలి. నా బిడ్డలారా, సొలొమోను భక్తుడు ప్రపంచములో జ్ఞానాన్ని అన్వేషించిన వాడు, ప్రపంచ జ్ఞానము తెలిసిన వాడు. అలాంటి సొలొమోను చెప్తున్న మాట, నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. 10 మంది ఉన్నా సరిపోతుంది. దేవుడు నాకు ఇచ్చిన దర్శనం ఏంటో తెలుసా? మీరు ఎవ్వరూ వెళ్ళలేదు అనుకోండి, కుర్చీలకి నేను బాగు చేసుకుంటాను, ఏం పర్లేదు. దేవుడు ఏం చెప్తాడు, ఒకసారి మీరు ఊరుకుంటే మీరు బోధ మాత్రం బాగానే చెప్తుంటారు కానీ క్రమాన్ని మాత్రం మీరు పాటించాలి. ఇలాంటివి మాత్రం మంచి వెంటనే చెప్తాయి మాటలు మనకు, కానీ మనం క్రమాన్ని పాటించాలి. పురుషులు ఎన్నిసార్లు మీరు బయటికి వెళ్ళి లోపలికి వచ్చారో నేను గమనిస్తూనే ఉన్నాను. దిలీప్ గారు, ఇంకొకసారి మీరు అన్నిసార్లు బయటికి వెళ్ళారా? దయచేసి లోపలికి రాదు. చాలా క్లియర్గా చెప్తున్నాను నేను. మనం వాటర్ బాటిల్ పెట్టడానికి, వచ్చిన వాళ్ళకి నీళ్లు పంచడానికి, అధికారి మనం ఇక్కడ వచ్చిన వాళ్ళకి దేవుని వాక్యము అందించడానికి మనం ఇక్కడ పెట్టాం. మీరు వచ్చిన ఒక నీళ్ళు బాటిల్ తెచ్చుకోండి, వచ్చిన నష్టం ఏం లేదు. నీళ్ళు బాటిల్ కూడా ఇక్కడ మనం వచ్చి మనం కూర్చోబెట్టి, ఇది కాదు. మనం చాలా జాగ్రత్తగా మీరు గమనించండి, క్రమాన్ని పాటించండి. 10 మంది ఉన్నా సరిపోతుంది, 20 మంది ఉన్నా సరిపోతుంది, ఇప్పుడున్న మంది ఉన్నా సరిపోతుంది. క్రమాన్ని మనం పాటించలేదా దేవుని దగ్గర మనము తీర్పులోకి మనము ఖచ్చితంగా వెళ్తాం. అందుకే దావీదు భక్తుడు అంటాడు ఒక చోట, నీవు కూర్చుండుట, నువ్వు లేచుట, నువ్వు బయట వెళ్ళుట, మనం రావటం, నువ్వు మాట్లాడటం, ప్రతిదీ కూడా ఆయనకు తెలుస్తూనే ఉంది. ఎందుకు వెళ్తున్నావు? ప్రాముఖ్యమా? ఓకే, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నప్పుడు నువ్వు అలా లేచి వెళ్ళిపోయావంటే అసలు నువ్వు దేవునికి విలువ ఇచ్చేవాడువా? చాలా జాగ్రత్తగా గమనించాలని మీ అందరికీ నా బిడ్డలుగా నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. నా బిడ్డలు కాకపోతే మాత్రం నేను మీకు చెప్పవలసిన పని కూడా లాగలేదు. నా బిడ్డలుగా నేను మీకు ఈ హెచ్చరికలు నేను చెప్తున్నా. ప్రత్యేకముగా ఈరోజు మన సంఘ బిడ్డలు బొద్దల రమేష్ గారి కుటుంబాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ, వారి జీవితంలో దేవుడు చేసిన ప్రతి విధమైన మేలు, నిజంగా వారి కుమారుడు విషయంలో వారు చాలా సతమతమైనప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించాం. దేవుడు వారి కుమారుడి పట్ల దేవుడు గొప్ప విజయం. మరలా వెంటనే రమేష్ గారికి కరోనా వైరస్ వచ్చింది. తన భార్యతో అదే గృహంలో అదే రూములో ఉన్న దేవుడు అద్భుతంగా బిడ్డను బలపరిచాడు. మళ్ళా గత 10 రోజులు 15 రోజుల క్రితము ఆయన బండిని ముందు వెనకాల గుద్దేసి వెళ్ళిపోయాడు. బండి అంతా కూడా తుక్కైపోయింది. దేవుడు ఆ బిడ్డని సజీవమైన రెక్కల్లో ఆయన కాపాడి భద్రం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనకారుడు 91వ దావీదు కీర్తన 4వ చరణంలో చాలా క్లియర్ గా మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? 14వ వచనంలో, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతనిని తప్పించెదను. ఈ మాట అందరము చదువుదాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతనిని తప్పించెదను. దేవుని ఎవరైతే ప్రేమిస్తూ ఉంటారో, దేవునితో ఎవరైతే సహవాసం
రక్షించే శక్తిమంతుడు. దానిలో ఏమాత్రము కూడా తిరిగి లేదు. దేవుని ప్రణాళిక నీ మీద ఉంటే, దేవుని ప్రణాళిక నీ మీద ఉంటే, నీవు ఎక్కడున్నా ఏ తెగులున్నా కూడా ఆ తెగులు నీ గుడారమును సమీపించదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు భక్తుడు చెప్తాడు, 91వ దావీదు కీర్తన 1వ వచనంలో అంటాడు, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఎవరైతే మహోన్నతుని చాటున నివసిస్తాడో అలాంటి సర్వశక్తుని నీడను నువ్వు విశ్రమించావంటే దేవుడు నీ జీవితంలో చేసే అద్భుతాలు 91వ దావీదు కీర్తన 2, 3, 4, 5, 6 ఈ చరణాలన్నీ కూడా మనము చదువుకుంటూ వెళ్ళిపోతే అవన్నీ కూడా దేవుడు మనకిచ్చిన దీవెనలు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఏ తెగులు నీ గుడారమున సమీపించదు. ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించకుండా ఉండాలని నీవు ఆశపడితే నీవు మహోన్నతుని చాటున నీవు నివసించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు అలాగా నివసించినప్పుడు అదే కీర్తన గ్రంథంలో కనపడుతుంది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించేదను. అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతనిని గణపరిచెదను. ఇక చదవండి, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడయ్యుందును. అతనిని విడిపించి అతనిని గొప్ప చేస్తాను. దీర్ఘాయువు చేత అతనిని నేను తృప్తి పరిచెదను. దేవుడిచ్చిన వాగ్దానం ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని సంఘమా, ఆయన మనలను విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రము కాదు. ఆయన మనలను విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రము కాదు. అబ్బా తండ్రి అని మొరపెట్టగా నా కుమారుడు నా కుమార్తె అని ఉత్తరమిచ్చు దేవుడు. మనము శ్రమలో ఉన్నప్పుడు, మనము శోధనలో ఉన్నప్పుడు, మనము వ్యాధి బాధ బలహీనతలో ఉన్నప్పుడు దేవుడు మనలను బలపరచడానికి ఇచ్చిన మాటలు ఇవి. శ్రమలో ఉన్నప్పుడు నేను అతన్ని ఏం చేస్తాడంటే దేవుడు తోడై ఉంటాడంటండి. యోసేపుకు తన జీవితంలో ఎన్ని శ్రమలు, దానియేలుకు తన జీవితంలో ఎన్ని శ్రమలు ఉన్నప్పటికీ కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతుకు నావ పగిలిపోయినా, తుఫానులు వెంటాడినా, జరగరానిది జరుగుతూ ఉన్నా ఆయన మనతో ఉంటే మన జీవితం ఆశీర్వాదము వెంబడి ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాలమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఆయనను మనము ప్రేమిస్తే గనక ఆయన మనలను తప్పించు దేవుడై ఉంటున్నాడు. రమేష్ గారి జీవితంలో దేవుడు చేసిన ప్రతి విధమైన మేళ్లను బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనములో దావీదు భక్తుడు చెప్తున్నాడు. చూడండి ఒక్క మాట, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడు కాదు. అందరూ సభలో దేవుని నామాన్ని మహిమపడతారు. ఆయనను ఎవరైతే ఆశ్రయిస్తారో వారిని దేవుడు ఎంత మాత్రమును కూడా విడిచిపెట్టేవాడు కాదు. ఆయన విడిచిపెట్టే దేవుడు మాత్రము కాదు. హన్నా అనుకున్నది, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో అనుకున్నది. దేవుని సన్నిధిలో తన ప్రాణాత్మ దేహమును ఆయన సన్నిధిలో పెట్టింది. మధురాలైపోయింది.
ఎలాంటి ప్రార్థన అంటే ఆ ప్రార్థనను మనము వర్ణించలేము. దేవుని సేవకుడు వచ్చి అంటాడు, నువ్వు ఎన్నాళ్ళకు నువ్వు మత్తురాలై ఉంటావంటి అంటది, నా తండ్రి నేను మత్తురాలని కాదు, నా బాధ అంతా కూడా నేను దేవుని సన్నిధిలో నేను వెళ్ళద్రొక్కుంటున్నా. దైవ సేవకుడు చెప్తున్న మాట సమాధానం కలిగి వెళ్ళని చెప్పన్నాడు. సంవత్సరము తిరిగినప్పటికీ హన్నా జీవితంలో అద్భుతం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సభలందరూ లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. ఒక్క చరణాన్ని పడదాం. ఈ చరణం, ఈ పల్లవి చరణం కూడా మన సంఘ పెద్దలు రమేష్ గారి కొరకే దేవుడు ఈ మధ్యాహ్న కాలం ముందు మనకిచ్చిన ఈ గీతముగా మనం భావిందాం. దీంట్లో ఎక్కువ పెట్టుకోవచ్చు. ఒకటవది, బ్రతుకునావా పగిలినా. రమేష్ గారు అనుకుంటుంటారు, ఇక నా పని అయిపోయింది, ఇక నేను నిజంగా కూడా చావుకు దగ్గరగా వెళ్ళిపోయాడు. సార్ నాకు ఫోన్ చేసి అంటాడు, అయ్యా ఇక నాకు వాసన అంటూ ఏమీ తెలియట్లేదు, అసలు ఆకలి అవటం లేదు, నా పరిస్థితి నాకే తెలియకోకుండా ఉందండి అంటే, ఇక నేను ఒకసారి ధైర్యం చేసి ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన కరోనా వైరస్తో ఉండగా నేను ఆయనకు ప్రార్థన చేసి వచ్చిన తర్వాత దేవుడు నాకు ఇచ్చిన మాట, ఆయన మాట ఇచ్చాడు. ఆ మాట రమేష్ పట్ల దేవుడు నెరవేర్చాడు. ఆమేన్. బ్రతుకునావా పగిలినా
ఆస్తులు పోయినా, అనాథలైపోయినా, ఆప్తులు విడిచిపెట్టిన, ఆరోగ్యం క్షీణించిన, ఆయన మనతో ఉంటే చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ సమయంలో రమేష్ గారి కుటుంబం ముందుకు వచ్చినట్లయితే వారి గురించి నేను ప్రార్థన చేసి మిగతా కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకుని వెళ్దాం.